హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా ప్రెగ్నెన్సీ జర్నీలో మీతో డిస్కస్ చేయాలనుకుంటుంది ప్రెగ్నెన్సీ జర్నలింగ్ గురించి. సో నేను యూస్ చేస్తుంది అయితే ఇట్లాంటి బుక్ అన్నమాట, ప్రెగ్నెన్సీ జర్నల్. సో మీరు వేరే ఏ బ్రాండ్ నుంచి అన్నా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక బుక్లో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ రికార్డ్ ఉంటే కనుక బెటర్, ఎందుకంటే ప్రతి వీక్కి మన బాడీలో జరుగుతున్న చేంజెస్ ఏంటి, బేబీ ఎంత గ్రో అవుతుంది, అండ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం క్వశ్చన్స్ అడగచ్చు, డాక్టర్ మనకి ఏం సజెస్ట్ చేశారు, ఇలాంటివన్నీ రాసుకోవచ్చు. అండ్ మన మూడ్ ఎలా చేంజ్ అవుతుంది ప్రతి వీక్ అని నోట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్ లో ఉంటుంది అనమాట. సో మనం ప్రతి వీక్ మనల్ని మనం ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం ప్రెగ్నెన్సీ జర్నలింగ్ చేస్తే బెటర్. ఇదే వాడాలి అని లేదు, మీకు నచ్చింది తీసుకోండి. అండ్ లేకపోతే ఒక బుక్ లో అన్న ట్రాక్ మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట. మీకు డెలివరీ అప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఎప్పటికప్పుడు లైక్ ఏ మంత్ ఎంత చేంజెస్ ఉంటుంది ఇవన్నీ ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దానికి ముందు ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో లైక్ మనకి చాలా థాట్స్, మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి. కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో వేరే వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఇందులోనే మనం నోట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ గురించి. సో ఇది నా బుక్. సో ఇది కౌంట్ డౌన్ అనమాట, ఎక్కడి వరకు మన జర్నీ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము అని చెప్పి. ఫస్ట్ నెక్స్ట్ ఏవి పడుతున్నాయి ఏవి పడట్లేదు అని చెప్పి ఈజీగా చెప్పే వాళ్ళకి, లేకపోతే మన పేరెంట్స్కి అర్థమవుతుంది అట్లాగా. నెక్స్ట్ ఇది మూడ్ ట్రాకింగ్ అనమాట. ఏ వీక్ మూడ్ ఎలా ఉండింది అని చెప్పి చూడండి ఎంత చేంజెస్ ఉన్నాయో అట్లాగా అనమాట. నెక్స్ట్ ట్రైమిస్టర్ వైస్ మనకి సార్ట్ అవుట్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్. సో ఇందులో ఏంటంటే చూడండి, వెయిట్, మూడ్ ఎలా ఉండింది, బేబీ ఎంత సైజులో ఉంటుంది, మనకి ఇంకా ఏమన్నా హెల్త్ అప్డేట్స్ దాని గురించి రాసుకోవడానికి, మూమెంట్స్ టు రిమెంబర్, థాట్స్, అపాయింట్మెంట్ డేట్స్, ఇట్లాంటివన్నీ మనం నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ట్రైమిస్టర్లోనూ మీకు ఇలానే ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు. ఇంకొకటి ఏంటంటే, ఇవి డాక్టర్ అపాయింట్మెంట్స్ అనమాట. డాక్టర్ని ఏం అడగాలి, డాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్స్, డాక్టర్కి చెప్పాల్సిన ప్రాబ్లమ్స్, డాక్టర్ ఏం చెప్పారు మనకి, వాళ్ళు ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ఇలాంటివన్నీ లైక్ నోట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చెప్పాను కదా, మన థాట్స్ అండ్ ఫీలింగ్స్, ఎవరి మీద కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా మనం ఇందులో నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో మన మూడ్ స్వింగ్స్కి తగ్గట్టు లైక్ అలా. నెక్స్ట్ ఇందులో చాలా ఉంటాయి, లెటర్ రాసుకోవడానికి బేబీకి, లైక్ మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా లెటర్ రాయడానికి, అంటే వాళ్ళ కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు అని చెప్పడానికి ఇదన్నమాట. హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకోవాల్సినవి, నెక్స్ట్ బేబీ షవర్కి సంబంధించినవి, ఇట్లాగా ప్రతి డీటెయిల్స్ మనకు ఉంటుంది అనమాట. సో ఇది మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట, మనల్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అంటే డాక్టర్